ఎప్పటి నుంచో చాలా ఉత్కంఠ ఆసక్తి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు అని చెప్పి 2019 ఎన్నికల్లో గాజువాక భీమవరంలో పోటీ చేశారు. 2 చోట్ల కూడా గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. కానీ 2వ స్థానానికి మాత్రమే పరిమితమైన పరిస్థితుల్లో పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. పిఠాపురంతో పాటు ఎక్కడైతే పోగొట్టుకున్నారో 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి కూడా ఆయన పోటీ చేయబోతూ ఉన్నారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన పులపర్తి వీరాంజనేయులు ఈయన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా పోటీ చేశారు. ఈయన పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయనను పార్టీలోకి తీసుకుని భీమవరం నుంచి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు పిఠాపురం ఫైనల్ అయింది. పిఠాపురం ఫైనల్ అయిన తర్వాత ఒక్కసారిగా అంటే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం మేము తగ్గాం, మేము త్యాగాలు చేసాం, భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేకపోయినా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒత్తిడులు ఎదుర్కొని ఇబ్బందులు పడి పొత్తుకు ఒప్పించాం కాబట్టి త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్తూ ఉన్నారు. మరి అలాంటి త్యాగశీలికి పిఠాపురంలో తనకు తాను సీటు ప్రకటించుకున్న తర్వాత ఎదురైన నిరసనలు ఒక్కసారి చూపించండి. ఎదురైన నిరసనలు వర్మ అనుచరులు నిన్న పిఠాపురంలో వీరంగం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెట్టారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంటే అక్కడ పిఠాపురం విజువల్స్ ప్లే చేయండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అక్కడ సహకరించాలి కదా, సహకరించే పరిస్థితి లేదు అన్నట్టుగా అక్కడ మనం విజువల్స్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఆ కళ్ళజోడు పెట్టుకుని ఉన్న పర్సనే ఎస్విఎస్ఎన్ వర్మ. ఈయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ని ఎక్స్పెక్ట్ చేశారు. అప్పుడు పివి విశ్వంకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు. కానీ పివి విశ్వంకు అక్కడ పెద్దగా ఓట్లు రాలేదు, 15,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అనూహ్యంగా 97,000 ఓట్లు తెచ్చుకుని ఎస్విఎస్ఎన్ వర్మ అక్కడ గెలుపొందడం జరిగింది. గెలుపొందిన తర్వాత ఆయన టీడీపీలోకి జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో పరిస్థితి ఇది. 2019 విషయానికి వస్తే అక్కడ 2వ స్థానంలో నిలిచారు వర్మ. పెండెం దొరబాబు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా నాకు సానుభూతి వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి వర్మ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కలిసి కూర్చుని మాట్లాడుకుని మీకెన్ని ఇస్తున్నాం, మాకెన్ని తీసుకుంటూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరిని పోటీలో పెట్టబోతూ ఉన్నాం, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థానాలు తీసుకుని ఎవరెవరిని పోటీలో పెడితే ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ఎక్కడ అసంతృప్తులు రాకుండా ఉంటారు, ఇవన్నీ కూడా కొన్ని 10 సార్లు వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్న తర్వాత తీసుకున్న డెసిషన్ ఇది. మరి పవన్ కళ్యాణ్ అంటే ఇన్ని త్యాగాలకు ఇన్ని తెలుగుదేశం పార్టీ ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఎవరు లిఫ్ట్ ఇచ్చారు అనేది అందరికీ తెలిసిన విషయం. నారా లోకేషే చెప్పారు, ఇటువంటి కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఇటువంటి కష్టకాలంలో ఒక అన్నలా మా వెంట నిలబడ్డారు అని చెప్పి. నారా భువనేశ్వరే చాలాసార్లు ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ పేరు. చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు. కానీ అలాంటి వ్యక్తి, ఒక పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ కోసం ఇంత త్యాగాలకు సిద్ధమైన నాయకుడు, ఆయన సీటు ప్రకటించుకుంటే వెంటనే వచ్చిన ఆగ్రహ జ్వాలలు మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిఠాపురంలో ఉన్న జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా అధినేతే పోటీ చేస్తూ ఉంటేనే మీరు ఎంత హడావుడి చేస్తూ ఉన్నారు కదా, మరి మిగిలిన 144 స్థానాల్లో మా సపోర్ట్ మీరు కోరుకుంటారా అని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గం కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. 2009లో పీఆర్పీ తరపున ఇక్కడ వంగ గీత గెలిచారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా ఎస్విఎస్ఎన్ వర్మ గెలిచారు. 2019లో వైసీపీ ఇక్కడ గెలిచింది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ నిలబడితే గెలుపు నల్లేరు మీద నడకే అనే రిపోర్ట్స్ ఉన్న నేపథ్యంలో వర్మ వర్గం చేస్తోన్న హడావుడి చూసి ఇప్పుడు జనసేన శ్రేణుల్లో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోన్న పరిస్థితి. ఒకవైపు ఇదంతా జరుగుతూ ఉంటే ముద్రగడ పద్మనాభం ఆయన ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతూ ఉన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కలవడానికి ఆయన సిద్ధపడ్డా కూడా పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళలేదు.
బహుశా ఆ కారణంతోనో వేరే కారణంతోనో ఆయన వైసీపీలోకి బేషరతుగా వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్కి ముద్రగడ పద్మనాభం ఒక లెటర్ రాశారు, మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి, నేను అక్కడ నుంచి పోటీ చేసి నా మీద గెలవండి అని చెప్పి. సో అదే జరగబోతోందేమో చూడాలి. మరి కాసేపట్లో అంటే ఇవాళ రేపట్లో వైసీపీ తుది జాబితా కూడా వచ్చేయబోతున్న నేపథ్యంలో మరి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా, వేరొకరు ఎవరినైనా బరిలోకి దింపుతారా? ఒకవేళ పిఠాపురం నుంచి వేరెవరైనా పోటీలో ఉంటే ఆ అభ్యర్థికి ముద్రగడ మద్దతు పలుకుతారా, ఆయన తరపున ప్రచారం చేస్తారా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అనేది చాలా బిగ్ క్వశ్చన్గా మారిన పరిస్థితి. సో దీని మీదే ఇవాళ స్పెషల్ డ్రైవ్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఈ డ్రైవ్లో పాల్గొంటూ ఉన్నారు కాళ్ళపాలెం బుజ్జి గారు, కాపు నాయకులు, కిషోర్ జాయిన్ అయ్యారు మా కాకినాడ జిల్లా ప్రతినిధి. మరి కాసేపట్లో అక్షర్ సత్యం కనెక్ట్ అవుతారు మనతో.